శ్రీశైలంలో ఉన్న ఉబ్బిలి బసవన్న వెనుక ఉన్న రహస్యం మరియు ఒక అద్భుతమైన కథ మీకు తెలుసా? పూర్వం బ్రహ్మగిరి ప్రాంతంలో బసవాచార్యుడనే మహాశివభక్తుడు శిల్పి ఉండేవారు. శ్రీశైల మల్లన్నపై భక్తితో ఆలయం కోసం అద్భుతమైన నందులను చెక్కాలనుకున్నారు. కఠినమైన నక్తవ్రతాన్ని పాటిస్తూ కేవలం 40 రోజుల్లోనే కవలపిల్లల్లాంటి 2 మహత్తరమైన నందులను ఆయన తయారుచేశారు. కాని అంత బరువైన నందులను పాతాళగంగ దాటించి శ్రీశైలానికి ఎలా చేర్చాలో తెలియక ఆ శిల్పి తీవ్ర విచారంలో మునిగిపోయారు. అప్పుడు మల్లికార్జున స్వామి కలలో కనిపించి 2 పలుపు తాళ్లను ఇచ్చి వెనుతిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకోమన్నారు. ఆశ్చర్యంగా నిజంగానే తాళ్లు ప్రత్యక్షమవడంతో శిల్పి ప్రయాణమయ్యారు. తెల్లవారుజామున పాతాళగంగ దాటుతుండగా ఒక నంది నీళ్లలోని రాళ్ల మధ్య ఊబిలో ఇరుక్కుపోయింది. ఎంత లాగినా రాక అక్కడే శిలగా మారిపోయింది. ఊబి నుంచి బయటకు రాలేకపోయినందుకే దీనిని ఉబ్బిలి బసవన్న అని పిలుస్తారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.